దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతం వెంటనే రాదు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న దినములలో ఆయనకు శిష్యులు ఆయనతో నిరాకడకు సూచనలేంటి మాతో చెప్పమని అడిగినప్పుడు ప్రభు ఎంతో స్పష్టంగా వారికి తెలియచేశారు. అనేక సూచనలు చెప్పారు. ఆ సూచనలో ఒకటి, మీరు యుద్ధమును గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోతారు. అప్పుడు మీరు కలవరపడకుండా చూసుకోనండి. ఇవన్నీ జరగవలసి ఉన్నది, అంతము వెంటనే రాదు అని తెలియచేశారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వింటూ ఉన్నాము. అయితే అనేక మంది చింతతో, బాధతో, భయంతో, కలవరముతో ధైర్యం చెడిన వారిగా అయిపోతూ ఉన్నారు. అయితే మన క్రైస్తవ లోకమంతా కూడా ఆ యొక్క దేశాల్లో నెమ్మది, శాంతి, సమాధానం కలగాలని, ప్రజలందరి క్షేమం కలగాలని, ఆ యుద్ధములు ఆగిపోవాలని ఎంతో మనం భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే యెరూషలేము క్షేమం కొరకు కూడా దేవుడు ఎంతో ప్రార్థించమని సెలవిచ్చారు. యెరూషలేము క్షేమంగా ఉందంటే ప్రపంచం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. కాబట్టి యెరూషలేము క్షేమం కొరకు, అక్కడ శాంతి, సమాధానం, నెమ్మది కొరకు, కాపుదల కొరకు ఎంతో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అయితే మరి దేవుని యొక్క రాకడకు ముందు సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అనేక మంది రక్షించబడవలసినటువంటి వారు ఎందరో ఉన్నారు. వారందరూ కూడా మరి రక్షణ పొందు నిమిత్తం ఎంతో మనం ప్రార్థించేవారిగా ఉందాం. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని యేసు నామములో మీరు పొందిన దెబ్బలతో స్వస్థపరచండి దేవా. అయ్యా తండ్రి, ఇదిగో తండ్రి, ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారికి, 10th క్లాస్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారికి ఎంతగానో మీ జ్ఞానము, తెలివి, సహాయము, ఆరోగ్యము, కాపుదల మెండుగా దయచేయండి. చిన్నవారు మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని కాపాడండి. బయట దేశాల్లో నెమ్మది, సమాధానం, స్వస్థత దయచేయండి. అయ్యా యుద్ధములను ఆపండి ప్రభా. అక్కడ ప్రజలను కాపాడండి, ఆ ప్రాంతాలని కాపాడండి ప్రభా. ఇదిగో తండ్రి, నీ ప్రజలుగా ఉన్నటువంటి మేమందరము కూడా ప్రతి ఒక్కరెంతో భారం కలిగి ప్రతిరోజు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేవారుగా ఉండుటకు లేవనెత్తమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలకి, ఈ ప్రార్థనలో పాలు పొందుతున్న బిడ్డలకి ఎంతో ఆరోగ్యం, నెమ్మది, సమాధాన, ధైర్యము ఇచ్చి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.